నా కోసం ప్రేయర్ చేసి, నా కోసం ఏడ్చి ప్రేయర్ చేసిన అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. మీ అందరి ప్రార్థన వల్లే ఈరోజు నేను మీ మధ్య నిలబడి ఈరోజు సాక్ష్యం చెప్పగలుగుతున్నాను. నేను సాక్ష్యం చెప్పాలి అని అంటే నా జీవితం అంతా ఒక సాక్ష్యమే. దేవుడు నా జీవితంలో ప్రతి పరిస్థితుల్లోనూ ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. చిన్నప్పుడు మా మమ్మీ అయితే అబ్బాయి కావాలని ప్రేయర్ చేసుకున్నారంట, కానీ నేను పుట్టాను. అబ్బాయి అయితే సేవకు అప్పగించుకుంటానని అనుకున్నారంట. మందులు కూడా ఏమీ వేసుకోలేదు. నేను పుట్టిన తర్వాత కూడా నాకేమీ వ్యాక్సిన్స్ కూడా ఏమీ వేయించలేదు. నేను చాలా హెల్దీగా ఉండేదాన్ని. చిన్నప్పుడంతా చాలా యాక్టివ్గా ఉండేదాన్ని. అందరూ కూడా వెంకట్రావు గారికి అబ్బాయిలే నోటు తీర్చేసింది అని అనేవారు. అంత హెల్దీగా ఉండేదాన్ని, అంత యాక్టివ్గా ఉండేదాన్ని. 10th నేను 9th క్లాస్లోనే బాప్తిజం తీసుకున్నాను. మా మమ్మీ ఏమో బాప్తిజం ఎందుకు, అప్పుడే వద్దు అని అన్నారు. కానీ ఒకవేళ నేను చచ్చిపోతే అని అడిగాను నేను మా మమ్మీని. మరి మా మమ్మీకి గుర్తుందో లేదు, ఆ ఒక్క మాటతో మా మమ్మీ ఇంకేం మాట్లాడలేదు. కానీ నేను తీసేసుకున్నాను 9th క్లాస్లో బాప్తిజం తీసుకున్నానన్న మాటే కానీ నేను ఎప్పుడు దేవుడికి అంత లోబడి లేను. దేవుడికి దూరంగా లోకానుసారంగానే బ్రతికాను. 10th క్లాస్లో నాకు ఒక కుక్క కరిచింది. అప్పటి నుంచి నేను సిక్ అయ్యాను. 10th క్లాస్లో కుక్క కరిచిన తర్వాత మందులు వాడాము, నాటు మందులు వాడాము, అంతా అయిపోయింది. 10th ఎగ్జామ్స్ వచ్చాయి. అయినా సరే దేవుడు నన్ను అప్పుడు విడిచిపెట్టలేదు. నాకు 9.4 పాయింట్స్ వచ్చాయి. ప్రతిభ అవార్డు వచ్చింది. పెద్ద తిరుపతి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి టైంలో పెద్ద తిరుపతి వెళ్ళి అవార్డు కూడా తీసుకున్నాను నేను. తర్వాత ఇంటర్కి వచ్చేసరికి ఇంటర్లో కూడా నాకు రొమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చింది. కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసరికి కాళ్ళు మొత్తం అంతా వాపులు వచ్చేసాయి, చేతులన్నీ వాపులు వచ్చేసాయి. ఆ టైంలో కూడా దేవుడు నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు. అప్పుడు నేను దేవుడికి దూరంగానే ఉన్నాను, అయినా దేవుడు మాత్రం నన్ను విడిచిపెట్టలేదు. ఇంటర్ అయిపోయింది. డిగ్రీ ఇంటర్ తర్వాత నాకు ఎంసెట్లో మంచి ర్యాంకే వచ్చింది. అగ్రికల్చర్ సీట్ అనంతపూర్లో వచ్చింది. కానీ అప్పుడు నాకు హెల్త్ బాగాలేదు కదా, అందుకని మా పేరెంట్స్ అక్కడ జాయిన్ చేయడానికి ఇష్టపడలేదు. అయితే మా డాడీ నన్ను రాజమండ్రిలో ఒక డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో డిగ్రీ జాయిన్ చేశారు. 1 year చదివాను, కానీ 1 yearకే 1.2 lakhs అయ్యాయి డిగ్రీకి. అందులోనూ బిఏకి ఇంత ఖర్చు పెట్టడం అవసరమా అని నాకే అనిపించి ఇంకా నేను మా డాడీతో చెప్పాను, డాడీ ఇంత వేస్ట్ డాడీ, ఇక్కడ మనకి చాలా ఎక్కువైపోతుంది. 1 year సిలబస్ అంతా కూడా ఎక్కడి నుంచో లెక్చరర్స్ ని రప్పించి వారం రోజుల్లో చెప్పించేసేవారు. అదంతా చాలా ఖర్చు వేస్ట్ అనిపించింది. అప్పుడు నేను మా డాడీతో చెప్తే సరే చూసుకొని ఇష్టం అని అన్నారు. నేను డిగ్రీలో నార్మల్గా డిగ్రీ బిఏనే చదివాను. పాలిటిక్స్, ఎకనామిక్స్, హిస్టరీ అయితే అన్ని కాలేజెస్లోనూ ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి. కానీ నాకు డిగ్రీలో నాది జాగ్రఫీ ఎక్కడా లేదు. భీమవరంలో డిఎన్ఆర్లో తప్ప మన స్టేట్లో ఇంకెక్కడా లేదు. తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది. అప్పుడు నేను డిఎన్ఆర్ కాలేజ్కి వెళ్ళి ఎంక్వైరీ చేసి ఇలా జాయిన్ అవుతానని అడ్మిషన్ అడిగితే నన్నయ్య యూనివర్సిటీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోమన్నారు. అప్పుడు నేను ఒక్కదాన్ని నన్నయ్య యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకొని మళ్ళీ ఇక్కడ డిఎన్ఆర్ లో జాయిన్ అయ్యాను. డిగ్రీ కూడా నా దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. డైలీ సర్వీస్ చేసేదాన్ని. భీమవరం నుంచి భీమడోల్ డైలీ బస్కి వెళ్ళేదాన్ని. ఒక్కొక్క రోజు బండి మీద వెళ్ళి తీసుకెళ్ళిపోయేవారు. ఎగ్జామ్స్ అన్ని రోజులు మా డాడీ బండి మీద తీసుకెళ్లేవారు. రిమైనింగ్ డేస్ లో నేను బస్కి వెళ్ళిపోయేదాన్ని. భీమవరం బస్సు ఉండేది ఇక్కడ నుంచి, ఆ బస్కి వెళ్ళిపోయేవాళ్ళం. లేదంటే గన్నవరం బస్సు ఉండేది, ఆ బస్సు ఎక్కి గన్నవరంలో దిగేదాన్ని. డాడీ అప్పుడు గన్నవరంలో చేసేవారు. అక్కడి నుంచి మళ్ళీ ఆటో ఎక్కి భీమవరం డిఎన్ఆర్ కాలేజ్కి వెళ్ళిపోయేదాన్ని. డిగ్రీ అంతా కూడా బాగానే అయిపోయింది. డిగ్రీలో మాక్సిమం ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాలేదు. మంచిగానే డిగ్రీ కంప్లీట్ చేశాను. 9.4 పాయింట్స్ వచ్చాయి డిగ్రీలో కూడా. నేను 10th అయిన తర్వాత ఒక 1 year పాలిటెక్నికల్ అగ్రికల్చర్ జాయిన్ అయ్యాను. కానీ అక్కడ ఉండలేక మానేసినప్పుడు నేను చాలా బాధపడ్డాను. మా పేరెంట్స్ కూడా చాలా బాధపడ్డారు. ఇంకా నా చదువు ఆగిపోతుందేమో అని మా డాడీ అయితే చాలా బాధపడిపోయారు. నేను అప్పుడు డిసైడ్ అయ్యాను, నేను ఏదైనా చేయగలను, మా పేరెంట్స్ ని ఏమైనా హ్యాపీగా ఉంచగలను అనుకుంటే అది నా చదువు వల్లనే. సో ఇంకా నేను నా చదువులో ఎప్పుడు నేను మానకూడదు. నా చదువు వల్లనే నేను మా పేరెంట్స్ ని హ్యాపీగా ఉంచగలను కాబట్టి అదొక్కటే చేస్తాననుకో నేను అప్పుడే డిసైడ్ అయ్యి ఇంటర్ నుంచి నేను ఎప్పుడు నా చదువులో ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా చదువుకుంటూ దేవుడు నాకు సహాయం చేశాడు. ముందు ఆయన సహాయం చేయకపోతే నేను ఇంతవరకు రాను.
ప్రతి ఎగ్జామ్స్ కి ప్రతి ఎగ్జామ్స్ అయినా కాలేజ్కి వెళ్ళి వచ్చేటప్పుడైనా ప్రతి దానిలోనూ దేవుని సహాయం చేస్తూనే ఉన్నాడు. డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిన తర్వాత డిగ్రీ కోవిడ్ లో అయ్యింది. 9.4 పాయింట్స్ వచ్చాయి డిగ్రీలో కూడా. కోవిడ్ లో అయిన తర్వాత నాకు సెంట్రల్ యూనివర్సిటీస్ లో రెండు యూనివర్సిటీస్ లో సీట్ వచ్చింది పీజీకి. కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీలో వచ్చింది, కేరళ సెంట్రల్ యూనివర్సిటీలో వచ్చింది, పీజీలో వచ్చింది. అప్పుడు కోవిడ్ కదా, అంత దూరం పంపించడం ఇష్టం లేక జాయిన్ చేయలేదు. నెక్స్ట్ ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ వచ్చింది. ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ రావడానికి కూడా అదొక దేవుడు చేసిన కార్యమే. అడ్మిషన్ ఎగ్జామ్ లో నేను హాల్ టికెట్ నంబర్ ఒకే లైన్ లో 2 నంబర్స్ బబుల్ చేసేసాను. ఇన్విజిలేటర్ ని పిలిచి, సార్ ఇలా రాంగ్ బబుల్ చేశాను సార్ అంటే, ఆయన ముందు నన్ను తిట్టి ఏం చేయలేమమ్మా అని కొద్దిసేపు ఆపేశారు. ఇంక నేను ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను, బాబాయ్ ఏదైనా అయితే నాకు సీట్ రాదు, అక్కడ జాయిన్ చేయలేదు, ఇది రాకపోతే ఇంక నేను ఏమైపోతాను, నా చదువు ఆగిపోతుందేమో, నేను పీజీ చేయలేనేమో అనుకొని బాధపడతా ఉన్నాను. కానీ మా తర్వాత మెయిన్ ఎగ్జామినేషనర్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి నన్ను తిట్టి వైట్నర్ తో దాన్ని మార్చేసి ఎగ్జామ్ రాసుకోమని చెప్పారు. రాశాను. అడ్మిషన్ లో నాకు 544 ర్యాంక్ వచ్చింది స్టేట్ లో. ఆంధ్ర యూనివర్సిటీలో ఫ్రీ సీట్ వచ్చింది. జాగ్రఫీయే చేయాలనుకున్నాను. ఆప్షన్స్ లో కూడా ఉత్తి జాగ్రఫీయే పెట్టా, ఇంకేమీ పెట్టలేదు, మిగతా ఏం ఆప్షన్స్ పెట్టలేదు, జాగ్రఫీయే పెట్టాను. జాగ్రఫీయే వచ్చింది. పీజీ చేశాను. పీజీ చేస్తుండగా కొంచెం సిక్ అయ్యాను. కోవిడ్ లో కొంచెం సిక్ అయ్యాను. కోవిడ్ వచ్చింది, మా ఫాదర్ కి కోవిడ్ వచ్చింది, మా ఇంట్లో అందరికీ కోవిడ్ వచ్చింది, నాకు కూడా కోవిడ్ వచ్చింది. కానీ నాకు కోవిడ్ రిపోర్ట్ రాలేదు. అసలు కోవిడ్ రిపోర్టే లేదు నాది. పాజిటివా నెగిటివా తెలియదు, కానీ కోవిడ్ అయితే వచ్చింది నాకు. చాలా సిక్ అయ్యాం, మా ఫ్యామిలీ అంతా సిక్ అయ్యాం. కానీ దేవుడు మా కుటుంబం అంతటినీ లేవనెత్తాడు. పీజీ అయిపోయిన తర్వాత మా డాడీ నన్ను ఢిల్లీ పంపించేస్తాను కోచింగ్ కి అన్నారు. కనుక ఢిల్లీ వెళ్ళడం ఇష్టం లేదు. ముందు మనం పోనీ హైదరాబాద్ లో ఎక్కడన్నా చూద్దామని అనుకున్నాము. హైదరాబాద్ వెళ్ళాము. హైదరాబాద్ లో కోచింగ్ సెంటర్స్ అన్ని చూసాం, కానీ ఎక్కడైనా 2 lakhs, 2.5 lakhs, 1 lakh అలా చెప్తున్నారు. నేను ఆల్రెడీ చదివింది డిగ్రీ బిఏనే, పీజీ చేసింది జాగ్రఫీనే. ఇప్పుడు యూపీఎస్సీ అయినా స్టేట్ ఎగ్జామ్స్ అయినా ఉండేది సిలబస్ అంతా అదే. డాడీ నేను చదివిందంతా ఇదే కదా, దీనికోసం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టడం అవసరమా, వెళ్ళిపోదాం ఇంటికి, ఇంట్లో చదువుకుంటాను నేను అని ఏదైనా ఆన్లైన్ తీసుకుంటానని చెప్పి ఇంటికి వచ్చేసి బైజూస్ లో జాయిన్ అయ్యాను. బైజూస్ ఆన్లైన్ లో జాయిన్ అయ్యాను. మా చదువుల్లో ఎప్పుడు కూడా మా ఇంట్లో మా డాడీ చాలా ఎంకరేజ్ చేస్తారు. మా మమ్మీ ఎప్పుడు చదువుల గురించి పట్టించుకోరు. మా మమ్మీ ఓన్లీ మేము ప్రేయర్ఫుల్ గా ఉంటున్నామా లేదా, దేవుడికి దగ్గరగా ఉంటున్నామా లేదా, మా హెల్త్ అంతవరకే చూసుకుంటారు. మా చదువులు మాత్రం ఎప్పుడు మా డాడీనే. ఏం కావాలన్నా, కొండ మీద కోతిని తీసుకురావాలన్నా కూడా మా డాడీ తీసుకొచ్చి పెట్టిస్తారనమాట. అంతలా చూసుకునేవారు మా డాడీ. స్టడీస్ మాత్రం చాలా ప్రయారిటీ ఇచ్చేవారు. బైజూస్ లో జాయిన్ అయినప్పుడు నాకు ఆన్లైన్ కోర్సు మార్నింగ్ 6 to 9, 5కే లేపేసేవారు నన్ను. 5కి లేపి నాకు, నేను బ్రష్ చేసుకునేసరికి మా డాడీ టిఫిన్ రెడీ చేసేసి, టిఫిన్ తిని పాలు తాగేసి ఇంకేమైనా ఉంటే మిగతా పనులన్నీ చూసేసుకొని 6 o'clock కల్లా క్లాసెస్ కూర్చునేదాన్ని. అలా 2022 ఎండింగ్ వరకు జరిగింది. ఈ లోపు యూపీఎస్సీ ఫ్రీ కోచింగ్ ఎంట్రన్స్ అనేసి నోటిఫికేషన్ వచ్చింది. రాశాను నేను, దానికి సెలెక్ట్ అయ్యాను. వైజాగ్ రిషికొండలో వచ్చింది. రిషికొండలో వస్తే అక్కడికి జాయిన్ అయిపోయాను. కానీ అక్కడ అసలు హెల్త్ బాగాలేదు, ఫుడ్ బాగోలేదు. మా రిలేటివ్స్ లో ఒక అమ్మాయి కూడా అక్కడే వచ్చింది. అక్క పికిల్స్ తెచ్చింది ఎక్కువ. అక్కడ జరిగిన రోజులు ఆ పికిల్స్ తో గడిపేసరికి నా స్టమక్ మొత్తం అప్సెట్ అయిపోయింది. అప్పుడు స్టార్ట్ అయింది నా హెల్త్ ఇష్యూస్. అప్పటి నుంచి ఇంకా మళ్ళీ అలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. 2023 జనవరిలో మేము మా చుట్టాల వాళ్ళ బర్త్డేస్ కి వెళ్ళాలి, వైజాగ్ వెళ్ళాలి. ఆ రోజు నైట్ చాలా పెయిన్ వచ్చేసింది. ఎంత పెయిన్ అంటే ఇంకా నాకు చచ్చిపోతానేమో అంత భయం వేసేసింది. అప్పటికప్పుడు హాస్పిటల్ తీసుకెళ్లారు, ఇంజెక్షన్స్ చేయించారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆశ్రమాకి తీసుకెళ్తే ఆశ్రమాలో వాళ్ళేమో అంబ్లికల్ హెర్నియా, ఇది అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి అనేసి ఆపరేషన్ కి రెడీ చేసి ఆ డే అంతా నన్ను ఫాస్టింగ్ లోనే ఉంచేశారు. ఇదేంటిది, అంబ్లికల్ హెర్నియా అంటున్నారు, ఆపరేషన్ అంటున్నారు, అసలు ఎంత ఇలా సడన్ గా ఏంటి అని మా అందరికి భయం వేసి మా డాడీ ఎలాగోలాగా దొంగలను బయటకు వచ్చినట్టు మేము వచ్చేసాము హాస్పిటల్ నుంచి. రిపోర్ట్స్ అన్ని అక్కడ వదిలేసి వచ్చేసిన తర్వాత మా డాడీ వాళ్ళ కొలీగ్ ఒక ఆవిడ విజయవాడ
గవర్నమెంట్ హాస్పిటల్లో రత్నగిరి గారని గ్యాస్ట్రాంట్రాలజిస్ట్. ఆ డాక్టర్ ని రిఫర్ చేసింది. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన నా రిపోర్ట్స్ అన్ని చూసి ఆ రుమటాయిడ్ ఆర్థరైటిస్ రిపోర్ట్స్, ఈ అంబిలికల్ హెర్నియా అన్న రిపోర్ట్స్ ఇవన్నీ చూసి ఆయన తిట్టారు. నీ ఏజ్ ఎంత, నువ్వెంత, ఈ రిపోర్ట్స్ ఏంటి, ఇవన్నీ ఏంటి, అసలు నీకు ఇదేమీ కాదు, ఒక 15 days ఇంటికి వెళ్ళు, తిను, మంచిగా తిను, ఎక్సర్సైజ్ చెయ్యు, వాకింగ్ చెయ్యు, ఏం తింటుంటే పడట్లేదు అది రాసుకో, ఏ ఫుడ్ తింటుంటే నీకు రియాక్షన్ వస్తుంది అది రాసుకో, ఎక్సర్సైజ్ చేస్తే ఏం ఎక్సర్సైజ్ చేస్తుంటే నీకు నొప్పులు వస్తున్నాయి రాసుకో, వాకింగ్ చేస్తుంటే ఏ టైంలో చేస్తుంటే నీకు నొప్పిగా ఉందో రాసుకో, ఇలా ప్రతిదీ రిపోర్ట్ రాసుకొని 15 days తర్వాత రా అన్నారు. నేను అలానే చేసుకొని 15 days తర్వాత వెళ్ళాను. చూసి ఏమి కాదు, నీకు స్టూల్ కంటామినేషన్ అంతే, మోషన్ ఫ్రీగా అవ్వక పేగుల్లో అది కంటామినేట్ అయిపోయి నీకు ఇన్ఫెక్షన్ వచ్చింది అంతే, దానికి లేదంతా అంత హడావిడి చేసి ఇంత హంగామా చేశారు, ఏమీ కాదు అని చెప్పి జస్ట్ 15 days కి మెడిసిన్ ఇచ్చారు. 15 days తర్వాత తగ్గిపోయింది నాకు. అది 2023లో జరిగింది. అయితే ఇంకా అంతా సెట్ అయిపోయింది కదా, ఇంకా నేను కోచింగ్ తీసుకొని ఏమీ తీసుకోను, అప్పుడు Group 2 నోటిఫికేషన్ ఉంటుంది అని అన్నారు. ఆ ఇయర్ లో Group 2 నోటిఫికేషన్ ఉంటుంది అన్నారు కదా డాడీ. నేను వైజాగ్ వెళ్ళిపోయి హాస్టల్లో జాయిన్ అయ్యి ఏ స్టడీ హాల్లో అన్నా జాయిన్ అయిపోయి చదువుకుంటాను డాడీ అని అంటే, మా డాడీ అలానే వైజాగ్ తీసుకెళ్లారు. హాస్టల్లో జాయిన్ అయ్యాను, స్టడీ హాల్లో జాయిన్ అయ్యాను ఆగస్ట్ మంత్ లో. ఈ లోపు మా అక్కకి మ్యాథ్స్ సెట్ అయింది, మ్యారేజ్ సెట్ అయింది, ఇంకా వచ్చేసాను. అక్కకి మ్యారేజ్ అయింది, దేవుడి దయ వల్ల మంచిగా జరిగింది. మ్యారేజ్ అయిన తర్వాత అక్టోబర్ లో Group 2 నోటిఫికేషన్ ఇచ్చేసారు. 2023 అక్టోబర్ లో ఇచ్చేసారు. నేను 2023 నవంబర్ లో Group 2 నోటిఫికేషన్ రాగానే హాస్టల్కి వెళ్ళిపోయాను, హైదరాబాద్ వెళ్ళిపోయాను. నేను చదివింది 3 నెలలే, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో ఎగ్జామ్. 4 months అనుకోండి, 4 months నేను చదివాను. కానీ దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే నా జీవితంలో, క్లాసెస్కి వెళ్ళడం, నైట్ వచ్చి చదువుకోవడం, అది చాలా ఇంపాసిబుల్ ఎవరికైనా సరే. కానీ 4 months చదివినా కూడా ప్రిలిమ్స్ పేపర్ చాలా టఫ్ గా ఉంది. ఎంత టఫ్ గా ఉందంటే అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత టఫ్ గా ఇస్తాడు అనేసి. ఇక్కడ ఎవరైనా రాసిన వాళ్ళు ఉంటే తెలుస్తుంది ఆ టఫ్నెస్. చాలా టఫ్ గా ఉన్న పేపర్ కూడా దేవుడు నన్ను క్వాలిఫై చేయించాడు. నేను ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసి నాకు ఇంకా గుర్తుంది, నేను ఓన్లీ 69 బిట్సే పెట్టాను. కనీసం 75 హాఫ్ మార్క్స్, పేపర్ 150కి. నేను పెట్టింది 69 మార్క్స్ కి, 69 బిట్సే పెట్టా. ఇంకొక బిట్ కూడా పేపర్, నా పెన్ను ముందుకు వెళ్ళట్లేదు. ఇదేంటిది అస్సలు పెన్ను కదలట్లేదు అని ఎగ్జామ్ హాల్లోనే నేను బాధపడిపోతున్నాను. మళ్ళీ ఇంకొక తలంపు ఏమి ఇచ్చాడంటే దేవుడు, నీవే రాయలేకపోతే ఇంకెవరు రాస్తారు, ఎవరు రాయరు, నువ్వు కంగారు పడకన్నా థాట్ వచ్చింది నాకు. పేపర్ కూడా, పెన్ను కూడా ముందుకు కదలట్లేదు. ఎగ్జామ్ అయిపోయింది, బయటికి రాగానే మా డాడీ ఎన్ని పెట్టావు అని అడిగాడు. 69 పెట్టాను డాడీ అన్న. మా డాడీ ఫేస్ మారిపోయింది. ఆ రోజు ఆయన అసలు అన్నమే తినలేదు. ఆయన బాధ చూసి నాకు ఏడుపు వచ్చేసి నేను ఏడ్చేసాను. మా మమ్మీ వాళ్ళేమో ఏం కాదు ఏడవకు, దేవుడే కాపాడతాడు. నేను చదువుకునేటప్పుడు ఏమని ప్రేయర్ చేసుకునేదాన్ని అంటే, నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడానికి ఎన్ని మార్క్స్ అయితే కావాలో నాకు అన్ని మార్క్సే ఇవ్వదేవా అని ప్రేయర్ చేసుకునేదాన్ని. కానీ నేను ఆ మాట మర్చిపోయి అందరూనేమో ఆ పేపర్ ఎలా ఉంది, క్వాలిఫై అవుతాం, నేను డిసైడ్ అయిపోయాను క్వాలిఫై అవ్వను. పెట్టింది 69 మార్క్స్, కనీసం హాఫ్ మార్క్స్ కూడా పెట్టలేదు, నేను ఎలా క్వాలిఫై అవుతాను అనుకుని బాధపడుతూ మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయాను. ఫిబ్రవరిలో రాశాను, వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోయాను. మళ్ళీ మెయిన్స్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి. అయితే డే బై డే అనాలిసిస్ జరుగుతాయి కదా, అందరూ అనేవారు కట్ ఆఫ్ తక్కువే ఉంటదిలే అని అనేవారు. అప్పుడు కొంచెం హోప్ వచ్చేది, కానీ అప్పటికీ ప్రేయర్ చేసుకునేదాన్ని నేను. నాకు ఎన్ని మార్క్స్ కావాలంటే, క్వాలిఫై అవ్వడానికి నాకు ఎన్ని మార్క్స్ కావాలో అన్ని మార్క్స్ ఇమ్మని అడుగుతున్నాను కదా దేవా, అలానే నీ చిత్తం అయితే క్వాలిఫై చేయించని ప్రేయర్ చేసుకునేదాన్ని. రిజల్ట్ వచ్చినప్పుడు మాత్రం దేవుడు నిజంగా, నేను క్వాలిఫై అయ్యాను. చాలా మంది మా ఫ్రెండ్స్ క్వాలిఫై అవ్వలేదు, కానీ నేను క్వాలిఫై అయ్యాను. అప్పుడు గుర్తొచ్చింది నాకు ఈ మాట, ఓహో నేను అప్పుడు ప్రేయర్ చేసుకున్నాను కదా, ఎన్ని మార్క్స్ కావాలంటే అన్ని మార్క్స్ ఇవ్వదేవా అని. అయినా సరే నేను రాసిన 69 మార్క్స్ అయినా సరే నాకు 45 మార్క్స్ ఇచ్చాడు దేవుడు. కట్ ఆఫ్ మార్క్స్ మాత్రం 18 మార్క్స్. అంత తక్కువ మార్క్స్ పెట్టి నా ఒక్కదాని కోసమే దేవుడు ఇంత కార్యం చేశాడేమో అనుకొని నేను ఇప్పటికీ అనుకుంటాను. ప్రిలిమ్స్ అయిపోయింది, మళ్ళీ మెయిన్స్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి. మెయిన్స్ క్లాసెస్ జరుగుతుండగా జూలైలో నాకు ఫీవర్ వచ్చింది. 1 month అంతా ఫీవరే. ఎందుకు ఫీవర్ వస్తుందో తెలియదు. బెనర్జీ గారి దగ్గర మెడిసిన్ వాడాము, హాస్పిటల్లో అడ్మిట్ చేసేసుకున్నారు. మధుసూదన్ చౌదరి గారు అయితే ఇది ఒకసారి
మలేరియా కూడా బయటకు తెలీదు, టెస్టులు చేసినా కూడా కనపడదు, ఒక్కొక్కసారి ఇలానే ఉంటది అనేసి మలేరియా ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తారు. అయినా ఫీవర్ తగ్గట్లేదు. ఎర్లీ మార్నింగ్ 3 కల్లా ఫీవర్ వచ్చేసేది, కరెక్ట్ ఎగ్జాక్ట్ టైంకి వచ్చేసేది. మా మమ్మీ ఏమో ఇక్కడ కూర్చొని నా తల పట్టుకునేవారు, మా డాడీ ఏమో కాలు దగ్గర కూర్చొని కాలు పట్టుకునేవారు. ఇద్దరు పట్టుకున్నా సరే నా షివరింగ్ ఆగేది కాదు, అంత హై ఫీవర్ వచ్చేసేది. 1 మంత్ అంతా ఫీవర్ వచ్చేసింది. ఎందుకు వస్తుందో తెలియట్లేదు. ఇంకా లాస్ట్ కి మధుసూదన్ చౌదరి గారు అన్నారు, ఇంక ఇక్కడ కాదమ్మా, ఏలూరులో ఆంధ్ర హాస్పిటల్లో శివరామకృష్ణ గారు అని ఉంటారు, ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి, ఆయన చూసుకుంటారు, ఇంకా నా వల్ల కావట్లేదు అని అంటే ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళాము. ఆయన చూశారు, రిపోర్ట్స్ అన్ని చూశారు. ఇప్పుడు మనం టెస్టులు చేస్తే రిపోర్ట్స్ మళ్ళీ ఎగ్జాక్ట్ గా రావు, చూద్దాం ఏమైందా అని చెప్పేసి ఆయన మొత్తం ఒకసారి నాకు పన్ను నొప్పి వస్తుందండి అని చెప్పాను. ఒకసారి ఎక్స్రే తీయించుకురమ్మన్నారు. పన్ను ఎక్స్రే తీసుకొస్తే పన్నులో ఉంది ఇన్ఫెక్షన్. ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఇన్ని రోజులు నాకు ఫీవర్ వచ్చింది, అన్ని రోజులు ఆ నెలంతా నాకు ఫీవర్ వచ్చింది. అప్పుడు ఆయన చెప్పారు, పన్ను ఇన్ఫెక్షన్ వల్ల నీకు ఇలా ఫీవర్ వచ్చిందమ్మా, మీకు ఏమీ లేదు, టైఫాయిడ్ లేదు, మలేరియా లేదు, ఏమీ లేదు, నీకు వాళ్ళు మొత్తం యాంటీబయాటిక్స్ ఎక్కిచ్చేశారు, ఇప్పటికే చాలా యాంటీబయాటిక్స్ ఎక్కేసాయి కాబట్టి ఇంకా నేను యాంటీబయాటిక్స్ ఇవ్వను, జస్ట్ పన్ను నొప్పి తగ్గడానికి మందులు ఇస్తానని చెప్పి ఒక 15 days పన్ను నొప్పి తగ్గడానికి మెడిసిన్ ఇచ్చారు. మెడిసిన్ వాడను, పన్ను నొప్పి తగ్గిపోయింది, ఫీవర్ కూడా తగ్గిపోయింది. తర్వాత వెళ్ళి పన్నుకి సిమెంట్ పెట్టించుకున్నాను, అయిపోయింది. అక్కడ మెయిన్స్ క్లాసెస్ జరుగుతున్నాయి కదా, హైదరాబాద్ వెళ్ళిపోయాను. ఆగస్ట్ సెప్టెంబర్ వరకు ఉన్నాను, కానీ మళ్ళీ ఫీవర్ వచ్చేస్తుంది. అక్కడ ఇంకా మళ్ళీ క్లాసెస్ అయిపోయాయి, మొత్తం క్లాసెస్ మెయిన్స్ క్లాసెస్ అంతా ఫినిష్ చేసేసారు. అయిపోయినాయి కదా అని ఇంకా నేను హైదరాబాద్ లో వెకేట్ చేసి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు ఇంట్లోనే ఉన్నాను. డిసెంబర్ లో మళ్ళీ మెయిన్స్ డేట్ అనౌన్స్ చేశారు, ఫిబ్రవరిలో అని చెప్పేసి. డిసెంబర్ లో నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయాను, వేరే హాస్టల్లో జాయిన్ అయ్యాను. వేరే హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, ఇప్పుడు కూడా నేను చదివింది 3 నెలలే. మెయిన్స్ కి నేను చదివింది 3 నెలలే, అదే ప్రిలిమ్స్ కి నేను చదివింది 3 నెలలే, మెయిన్స్ కి నేను చదివింది 3 నెలలే. ఇప్పుడు కూడా మెయిన్స్ 3 నెలలు అయినా సరే నాకేంటంటే చిన్నప్పటి నుంచి టెక్స్ట్ బుక్స్ చదవడం అలవాటు. అది నాకు అలవాటు చేసింది మా అక్క. టెక్స్ట్ బుక్స్ లెసన్స్ చదివేదాన్ని, ఆ లెసన్స్ లో ఉన్నదాన్ని రాసేదాన్ని, అదే అలవాటు. ఏ చిన్న లైన్ వదిలేసినా ఒకవేళ అదే లైన్ కి సంబంధించిన క్వశ్చన్ వస్తే అని అనుకుని అంతా చదివేసేదాన్ని. అదే అలవాటు మీద ఈ మెయిన్స్ కూడా స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేశా, బేసిక్స్ నుంచి స్టార్ట్ చేశా. ఆ బేసిక్సే చదువుకుంటూ వెళ్ళాను తప్పించి డీప్ గా వెళ్ళలేదు. నేను అప్పుడు ఏం ప్రేయర్ చేసుకునేదాన్ని అంటే, దావీదు లోతు గురించి అడుగుతారు కదా, ఎవరన్నా ఒక్కళ్ళున్నా సరే రక్షిస్తావా దేవా అనేసి, నేను అప్పుడు అలాగే అడిగేదాన్ని. అబ్రహాం లోతు గురించి అడిగేవారు కదా, నా ఒక్కదాని కోసమైనా నువ్వు కార్యం చేస్తావా దేవా నన్ను అడిగి ప్రేయర్ చేసుకునేదాన్ని. డైలీ ప్రేయర్ లో, నా డైలీ పోర్షన్ లో ప్రేయర్ చేసుకునేటప్పుడు నమ్మి ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా అది జరుగుతుంది అన్న వర్స్ ఒకటి ఉంది న్యూ టెస్ట్మెంట్ లో, నాకు అంత గుర్తులేదు. కానీ నా ఈ ప్రిపరేషన్ అంతట్లో మొత్తం నేను ప్రిలిమ్స్ స్టార్ట్ చేసినప్పుడు అంతటి నుంచి మెయిన్స్ ఎండింగ్ ఎగ్జామ్ అయ్యేంతటి వరకు దేవుని కృపను బట్టి బైబిల్ మొత్తం ఒకసారి మొత్తం కంప్లీట్ చేస్తాను. బైబిల్ అంతా మొత్తం ప్రిపరేషన్ అయ్యేసరికి ప్రిలిమ్స్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మెయిన్స్ అయ్యేదాన్ని, మెయిన్స్ రిజల్ట్ వచ్చే వరకు లోపు ఒకసారి బైబిల్ మొత్తం కంప్లీట్ చేశాను. నేను బాప్తిజం తీసుకున్నప్పటి నుంచి ఇంతవరకు ఎప్పుడు కంప్లీట్ చేయలేదు. స్టార్ట్ చేసేదాన్ని ఆపేసేదాన్ని కానీ ఈ ప్రిపరేషన్ టైంలోనే బైబిల్ మొత్తం వన్స్ కంప్లీట్ చేసేసాను దేవుని కృపను బట్టి. అయిపోయింది. మెయిన్స్ ఎగ్జామ్ వచ్చిన రోజు మెయిన్స్ పేపర్ చూడగానే నేను చేసుకున్న ప్రార్థనే నాకు గుర్తొచ్చింది. నా ఒక్కదాని కోసమే దేవుడు పేపర్ అలా ఇచ్చాడు. ప్రిలిమ్స్ చాలా కష్టంగా ఇచ్చారు, మెయిన్స్ మాత్రం నేను చదివిన బేసిక్సే వచ్చాయి. నేను ఏమైతే చదివాను, నేను ఏమైతే లైన్స్ చదివాను సేమ్ ఎగ్జాక్ట్ అవే వచ్చాయి. అందరూనేమో ఎంత ఈజీగా ఇచ్చాడేంటి, చాలా టఫ్, కట్ ఆఫ్ చాలా ఎక్కువ ఉంటది అనేసి అన్నారు. నిజంగా కట్ ఆఫ్ చాలా ఎక్కువగానే ఉంది. అంత ఎక్కువ కట్ ఆఫ్ ఉన్నా కూడా దేవుడు నన్ను మెయిన్స్ క్వాలిఫై చేయించాడు. దేవుడికి ఎన్నో వందనాలు అనుకున్నాను. మెయిన్స్ అయిపోయింది. మెయిన్స్ రిజల్ట్ ఏప్రిల్లోనే ఎప్పుడో వచ్చింది. మెయిన్స్ రిజల్ట్ వచ్చింది. తర్వాత మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్ళాను. సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో కూడా కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. అంటే నేను 7th క్లాస్ చదవలేదు, 7th చదవకుండా 8th కి జంప్ చేస్తున్నాను. అదొకటి అడిగారు నన్ను, మరి ఇలా ఎలాగా అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ చూపించాను. వరుసగా 7 years ఇక్కడే ఉంటున్నట్టు రెసిడెన్స్ సర్టిఫికేట్ చూపించాను. అది కన్సిడర్ చేశారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా దేవుడి దయ వల్ల అంతా బాగానే అయిపోయింది.
తర్వాత కంప్యూటర్ వెరిఫికేషన్ టెస్ట్ పిలిచారు. ఆ టెస్ట్ లిస్ట్ లో కూడా నా పేరు ఉంది. అది కూడా బాగానే అయిపోయింది. కాకపోతే ఐసైట్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్సైజ్ ఎస్ఐకి నన్ను రిజెక్ట్ చేశారు. మెడికల్ టెస్ట్ కి పిలిచారు. వెళ్ళాను, దానికి కూడా వెళ్ళాను, కానీ ఐసైట్ ఎక్కువ ఉంది కాబట్టి రిజెక్టెడ్ అని చెప్పేశారు. అక్కడే చెప్పేశారు. -3.5 ఉంది ఒక ఐ, అంత ఉండకూడదంట. లేదు, ఈ మెడికల్ టెస్ట్ కి 6 months ముందు లేజర్ ట్రీట్మెంట్ చేయించుకొని ఉంటే కన్సిడర్ చేసేవారంట. కానీ మరి నేను లేజర్ చేయించుకోలేదు, ఏమీ చేయించుకోలేదు, డైరెక్ట్ వెళ్ళిపోయాను. మేబీ ఇది దేవుడి చిత్తం కాదేమో, దేవుడు అందుకే నాకు ఇవ్వలేదేమో అనుకుని ధైర్యంగానే ఉన్నాను. కానీ ఫైనల్ రిజల్ట్ వచ్చిన రోజు మాత్రం నా పేరు లేదు, నా నంబర్ లేదు. చాలా ఏడ్చాను, చాలా బాధేసింది. ఇంతవరకు వచ్చి ఆగిపోయింది ఏంటి దేవా. ధైర్యంగా ఉందా, బయట ధైర్యంగానే ఉండేదాన్ని, మా మమ్మీ ముందు అందరి ముందు చాలా ధైర్యంగానే ఉండేదాన్ని. ఓకే, దేవుడు చిత్తం కాదు, అందుకే దేవుడు ఇవ్వలేదు, నాకు ఇంతకంటే గొప్పది ఇస్తాడు దేవుడు అని మనసులో ధైర్యంగా, బయటకు ధైర్యంగానే ఉండేదాన్ని. కానీ ఎక్కడో బాధ. ఇంత మళ్ళీ అయినా ఇంకొకటి ఏమొచ్చిందంటే, నేను చదివింది తక్కువే కదా, నేను చదివిన తక్కువ దానికి నేను ఎందుకు ఇంత ఆశపడుతున్నానని మళ్ళీ ఇంకొకటి తలంపు. ఇలా చాలా తలంపులు వచ్చాయి. చాలా ఏడ్చేదాన్ని, నైట్స్ ఏడ్చుకుంటూ పడుకునేదాన్ని. అది ఎవరికి తెలీదు, వాళ్ళు చూసేవారు కాదు, వాళ్ళకి ఎవరికి తెలీదు నేను ఏడవడం. చాలా బాధపడ్డాను మెయిన్స్ రిజల్ట్ విషయంలో. ఇదంతా బాగానే జరిగింది. మొన్న నవంబర్ 2020, నవంబర్ కాదు, ఈ మార్చ్ డిసెంబర్ లోనేమో మమ్మీకి హెర్నియా ఆపరేషన్ అయింది. ఇంకా రోజులు అలా గడిచిపోతున్నాయి. రిజల్ట్ పోయిందన్న బాధ లేకోకుండా ఇంకా రోజులు గడిచిపోతున్నాయి. బెడ్స్ చూసుకుంటున్నాను, బెడ్స్ తో ఉన్నంతసేపు నాకేమీ గుర్తురాదు. రోజులు అలా గడిచిపోతున్నాయి. మమ్మీకి డిసెంబర్ లో ఆపరేషన్ అయింది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అంతా మమ్మీని చూసుకోవడం, బెడ్స్ చూసుకోవడం, ఇంట్లో పని మనిషి కూడా లేదు, వాళ్ళిద్దరితో టైం సరిపోయేది. మొన్న మార్చ్ 13న కాల్ వచ్చింది నాకు, అంటే ముందే వచ్చింది కాల్. కాన్వకేషన్ కోసం ఉండిపోయాను నేను, సర్టిఫికెట్స్ తెచ్చుకోలేదు పీజీవి. ఎందుకంటే నాకు పీజీలో గోల్డ్ మెడల్ వచ్చింది. అవి తెచ్చుకోవడం కోసం అని, అంటే కొన్ని డిపార్ట్మెంట్స్ లో గోల్డ్ మెడల్ ఇస్తారు, కొన్ని డిపార్ట్మెంట్స్ లో అవార్డు ఇస్తారు. నాకేమో అవార్డు అన్నమాట, గోల్డ్ మెడల్ ఈక్వల్ టు అవార్డు నాది. అది అందరిలోనే తీసుకోవడం గొప్ప కదా అని నేను ఉండిపోయాను, సర్టిఫికెట్స్ తెచ్చుకోలేదు, ఓడి తెచ్చుకోలేదు. కాల్ వచ్చింది, ఇలాగా 25th మార్చ్ ఉందమ్మా, నీకు వస్తారా అని అన్నారు. వచ్చి తీసుకుంటానండి అని అంటే, ముందు వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. మార్చ్ 13న రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళాను వైజాగ్. 13న వచ్చేసాను నైట్. 14th నుంచి నాకు ఫీవర్. 15న మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే టైఫాయిడ్ అన్నారు. అదే టెస్టులు చేయించుకుని వెళ్తే టైఫాయిడ్ అన్నారు. ఆ వారం అంతా మందులు వాడినట్టున్నాను. ఫ్రైడేనో ఎప్పుడో స్టమక్ పెయిన్ వస్తుందంటే ఒకసారి స్కానింగ్ తీయించుకోమని అన్నారు. స్కానింగ్ కోసం వెళ్తేనేమో కడుపులో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయన్నారు. అప్పుడు మేము ఫ్రైడేనే బెనర్జీ గారు కోడల దగ్గరికి వెళ్తే ఆవిడేమో, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయమ్మా 5 centimeters, ఇవి తీయించేసుకోవడమే బెటర్, కాకపోతే పెద్ద మేడం దగ్గరికి ఎవరి దగ్గరికన్నా వెళ్ళండి అన్నారు. మా మమ్మీ అన్నారు అప్పటికి, విజయవాడ వెళ్దామన్నా రత్నగిరి గారి దగ్గరికి అంటే, నేనేమో మా అక్కకి ఆపరేషన్ చేసిన మేడం, అదే ఫ్రీ డెలివరీ చేశారు మా అక్కకి. ఆ మేడం బాగా చూస్తున్నారు కదా మమ్మీ, లేడీస్ ప్రాబ్లం కదా, రత్నగిరి గారేమో గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ కదా, మనం ఒకసారి ఆ మేడం దగ్గరికి వెళ్దాము, సెకండ్ ఆప్షన్ కింద రత్నగిరి గారి దగ్గరికి వెళ్దాము అని అన్నాను. అంటే అప్పుడు రాజమండ్రి సాటర్డే స్టార్ట్ అయిపోయాము. వెళ్తుండగానే నాకు కార్లో ఒకసారి వామిటింగ్ అయిపోయింది. వామిటింగ్స్ వస్తున్నట్టు ఉన్నాయి కానీ వామిటింగ్ రావట్లేదు, మగతగా ఉండేది, నిద్ర వస్తున్నట్టు ఉండేది. మేడం దగ్గరికి వెళ్ళాము, చూపించుకున్నాం. మేడం ఏమో, మండే ఆపరేషన్ ప్లాన్ చేసుకుందామమ్మా, ఈ రోజు వెళ్ళి ఎంఆర్ఐ తీయించుకొచ్చేయండి అన్నారు. వెళ్ళాము, ఎంఆర్ఐ తీయించుకొని వచ్చేసాము. సండే ఎంఆర్ఐ తీయించుకొని వచ్చాము. ఎంఆర్ఐ రిపోర్ట్స్ చూస్తున్నప్పుడు నాకు ఆవలింతలు వచ్చేస్తున్నాయి, బాగా ఆవలింతలు వచ్చేస్తున్నాయి. ఆ మేడం నన్ను చూసి, ఇంత ఆవలింతలు వస్తున్నాయి ఏంటి, ఇది ఫైబ్రాయిడ్ కి సంబంధించిన ప్రాబ్లం కాదు, ఈ అమ్మాయికి ఏదో న్యూరలాజికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, వాళ్ళ అబ్బాయి న్యూరాలజిస్ట్, మా అబ్బాయిని పిలుస్తాను, అతను చూస్తాడు, అతనితో చూపించుకోండి, తర్వాత మనం ఆపరేషన్ ప్లాన్ చేసుకుందాం అని అన్నారు. ఆపరేషన్ ప్లాన్ చేసుకుందాం అంటే ఆయన వెంటనే వచ్చేసారు. వచ్చి ఈసీజీ గట్టా అన్ని తీసి, రేపు పొద్దున్న ఒకసారి ఎంఆర్ఐ తీయించండి, అది సెకండ్ ఎంఆర్ఐ. ముందు ఫస్ట్ రోజు ఒక రోజేమో స్టమక్ ఎంఆర్ఐ తీసేశారు, సెకండ్ డే ఎంఆర్ఐకి, మండే ఎంఆర్ఐకి వెళ్ళి ఎంఆర్ఐ తీయించుకొని రండి, హాస్పిటల్లో అడ్మిట్ అయిపోండి అని చెప్పేసి ఆయన చెప్పేసి వెళ్ళిపోయారు. ఆయన హాస్పిటల్లో మండే అడ్మిట్ అయిపోయాము. ఎంఆర్ఐ కోసం వెళ్ళాము, ఎంఆర్ఐ తీయించుకున్నాము. ఎంఆర్ఐ తీయించుకొని వచ్చాక రిపోర్ట్స్ చూడడానికి వచ్చినప్పటికి జస్ట్ 1 second ఫిట్స్ వచ్చిందంట. నాకు తెలియదు, ఫిట్స్ రావడం మరి నాకు తెలియదు కదా.
కానీ ఫిట్స్ వచ్చినా కూడా ఆయన అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేశానంట. నీ పేరేంటంటే చెప్పాను, మీ మమ్మీ పేరేంటంటే చెప్పానంట, ఏం చదువుకుంటానంటే చెప్పానంట, అక్కడ నా ఫోన్ నెంబర్ కూడా నేను చెప్పానంట. మా మమ్మీ అవన్నీ కరెక్టేనా అంటే కరెక్ట్ అనే చెప్పిందంట మా మమ్మీ. అయినా సరే నన్ను కేపీ ఎమర్జెన్సీ హాస్పిటల్లో రాజమండ్రికి పంపించేశారు. అక్కడ వాళ్ళు ఇక్కడ వెన్నుపూసలో నుంచి బ్రెయిన్ కి వెళ్ళే ఫ్లూయిడ్ తీశారు, ఇంజెక్షన్ చేసి తీశారు. అందులోనే ఏమీ లేదు, నార్మల్ రిపోర్టే. ఎంఆర్ఐలోనే ఏమీ లేదు, బ్రెయిన్ ఎంఆర్ఐలోనూ ఏమీ లేదు, స్టమక్ ఎంఆర్ఐలో జస్ట్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, అది ఎప్పటికైనా తీయాల్సిందే. రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి. కేపీ ఎమర్జెన్సీ నుంచి మళ్ళీ ప్రసాద్ న్యూరో, ఆ డాక్టర్ పేరు అస్తోష్ ప్రసాద్ గారి దగ్గర పంపించేశారు. ఆయనేమో చూసి అంతా బాగానే ఉందమ్మా, ఏమీ లేదు, కానీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామని చెప్పి సాటర్డే వరకు నాకు బ్రెయిన్ కి సంబంధించిన ట్రీట్మెంట్ చేసేసారు. మండే ఈవినింగ్, ట్యూస్డే ఈవినింగ్ నుంచి సాటర్డే వరకు ఆయన ట్రీట్మెంట్ ఆయన స్టార్ట్ చేశారు. అయినా సరే నాలో ఏమీ మార్పు లేదు, నేను రెస్పాండ్ అవ్వట్లేదు. మళ్ళీ సాటర్డే అనుకుంటా మమ్మీ వాళ్ళని పిలిచి, మేము చేయవలసినంత చేసేసామమ్మా, కానీ అమ్మాయి రెస్పాండ్ అవ్వట్లేదు, ఏదైనా మెడికల్ కాలేజ్కి తీసుకెళ్ళండి, అక్కడ రీసెర్చ్లు గట్రా బాగా జరుగుతాయి కదా, ఇంకా మేము డిశ్చార్జ్ ఇచ్చేస్తామని డిశ్చార్జ్ ఇచ్చేసారు. సాటర్డే మేము ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత బానే వచ్చేసాం ఇంటికి, నాకు గుర్తుంది అంతా, ఇంటికి రావడం, కారులో రావడం అంతా గుర్తుంది. ఇంటికి వచ్చేసిన తర్వాత పడుకున్నాం, కానీ నాకు ఏదో సంథింగ్ జరిగిపోతుంది, అదేంటో నాకు అర్థం కావట్లేదు, ఏదో అయిపోతుంది, అది నాకు చెప్పడం కూడా రావట్లేదు. డాడీ ఇంకా నా వల్ల కావట్లేదు డాడీ, నేను హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి డాడీ అంటే అప్పటికప్పుడు కారు రప్పించి అలా ఉన్న వాళ్ళు అలాగే ఆశ్రమాకి తీసుకెళ్ళిపోయారు మా డాడీ. ఆశ్రమాలో ఎమర్జెన్సీ వార్డేమో, రేపు సండే అండి డాక్టర్స్ ఉండరు, మండే వరకు వెయిట్ చేయాలి, పాప కండిషన్ బాగాలేదంటున్నారు కదా, విజయవాడ తీసుకెళ్ళిపోండి అన్నారు. అప్పుడు మేబీ 12-1 అంతా అయింది, టైం చాలా అయిపోయింది. అయినా సరే రత్నగిరి గారికి కాల్ చేస్తే మమ్మీకి ఆపరేషన్ అయిన హాస్పిటల్కి తీసుకొచ్చేయమన్నారు. ఆ టైంలో నైట్ 1-2 మమ్మీ ఆపరేషన్ అయిన విధాత హాస్పిటల్కి వెళ్ళిపోయాము. వాళ్ళు ఎమర్జెన్సీ వార్డులో జాయిన్ చేసుకుని సెలైన్స్ ఎక్కిస్తున్నారు. మార్నింగ్ గైనిక్ వచ్చారు, నా ప్రాబ్లం అంతా చూశారు, నేను చెప్పింది విన్నారు, నా రిపోర్ట్స్ అన్ని చూశారు. రత్నగిరి గారితో చెప్పారు, ఇలా ఉంది సార్ పరిస్థితి అంటే, ఆయనేమో యూనిటీ హాస్పిటల్కి షిఫ్ట్ చేసేయండి అని చెప్పారు. మమ్మల్ని సండే యూనిటీ హాస్పిటల్ షిఫ్ట్ చేసేసారు. సండే యూనిటీ హాస్పిటల్కి వెళ్ళిపోయాము. సండే ఈవినింగ్, సండే రోజు మా పిన్ని, మా బాబాయ్, మా హనీ వాళ్ళు ఉంటారు, హనీ వాళ్ళు, స్వప్న ఆంటీ వాళ్ళు, ఇలా అందరూ వచ్చారు. అందరూ రావడం గుర్తుంది. ఆ రోజు నాకు ఫుడ్ గుర్తుంది, అన్ని గుర్తున్నాయి. సండే నైట్ నుంచి నాకు గుర్తులేదు, ఏం జరిగిందో నాకు గుర్తులేదు. సండే నైట్ నుంచి ఇంకా తర్వాత ఒక 10 days వరకు నాకు గుర్తులేదు, ఏమైందో కూడా నాకు గుర్తులేదు. నాకు గుర్తున్నదల్లా నా సబ్ కాన్షియస్ మైండ్ లో జరుగుతుంది ఇదంతా, బయట ఏం జరుగుతుందో నాకు తెలియదు. నా సబ్ కాన్షియస్ మైండ్ లో నాకేంటి, నేను చచ్చిపోయాను, నన్ను ఎవరో వైట్ క్లాత్ లో ర్యాప్ చేసేసి పైకి అలా తీసుకెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోయాను, పైకి వెళ్ళిపోయాను, నేను చచ్చిపోయాను. నేను అదే అనుకుంటున్నాను, నేను చచ్చిపోయాను కదా, ఎందుకు ఇలా అంత, ఓహో నేను చచ్చిపోయాను కాబట్టే దేవుడు నాకు ఇదంతా ముందుగా చూపిస్తున్నాడు అనమాట నన్ను అనేసుకునేదాన్ని. నాలో నేనే మాట్లాడేసుకునేదాన్ని. అక్కడ నన్ను ఐసీయూలో పెట్టేశారు, వెంటిలేటర్ మీద పెట్టేశారు, చేతులు కాళ్ళు కట్టేయడం గుర్తుంది నాకు. నేను అడిగేదాన్ని డాక్టర్స్ ని, నా చేతులు కాళ్ళు ఎందుకు కట్టేశారు, ఒక్క చెయ్యి అయినా తీయొచ్చు కదా, ఒక్క కాళ్ళనే తీయొచ్చు కదా, నేను ఉండలేకపోతున్నాను, నాకు తీయండి అని ఏడ్చేసేదాన్ని వాళ్ళ దగ్గర. ఐసీయూలో కూడా నేను పడుకోలేదంట, వాళ్ళేమో పడుకోమ్మా అని చెప్పేవారు, నాకు గుర్తుంది. కానీ నాకు నిద్ర వచ్చేది కాదు, నాకు నిద్ర రావట్లేదండి అని చెప్పేదాన్ని. కళ్ళు మూసుకో, అదే వస్తుంది, కళ్ళు మూసుకున్నా నాకు నిద్ర రావట్లేదండి అని చెప్పేదాన్ని. నాకు అప్పుడు బాగా గుర్తుంది ఏంటంటే, నేను సబ్ కాన్షియస్ లోకి వెళ్ళిపోయాను. ఒక రోజు నా ఇంటికి రా, నా ఇంటికి రా, నా ఇంటికి రా, అదే మాట కనిపిస్తుంది నాకు, ఆ మాట తప్ప ఇంకేం కనిపించట్లేదు. మళ్ళీ హేను హేను అని ఎవరో పిలుస్తున్నట్టు ఉండేది నాకు. మరలా నా ఇంటికి రా, నా ఇంటికి రా, నా ఇంటికి రా. అప్పుడే నేను అనుకునేదాన్ని, దేవుడు నన్ను పిలుస్తున్నాడు, దేవుడు నా పట్ల ఏదో ప్రణాళిక కలిగి ఉన్నాడు, అందుకే ఇదంతా చేస్తున్నాడు అని నా మనసులో నేనే అనుకునేదాన్ని. వెంటిలేటర్ మీద పెట్టారు, చాలా అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయాను, మాట వచ్చేది కాదు, ఈ రైట్ లెగ్ ఎప్పుడు కొట్టుకుంటానే ఉండేది, లిప్స్ అస్తమాటు మూవ్ అవుతానే ఉండేవి, మాట వచ్చేది కాదు. ఒక రోజు డాక్టర్ వచ్చి నన్ను, హేను నేను ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తాను చెప్తావా అన్నాడు. చెప్తాను అని, అదే అప్పుడు ఎలా ఉన్నాను, అప్పుడు మాట ఇప్పుడు రాదు కదా, చెప్తానని అన్నాను. ఏం చదువుకున్నావు అన్నారు. ఎంఎస్సీ చేశానని చెప్పాను. ఆ ఎంఎస్సీలో నీకు గోల్డ్ మెడలిస్ట్ వచ్చిందంట కదా అంటే, అవును సార్ అని చెప్పాను. నువ్వేం తింటావు అన్నాను. అప్పుడే నాకు బిర్యానీ అంటే ఇష్టం అని చెప్పాను వాళ్ళకి. అయితే హేను బిర్యానీ తెచ్చి పెట్టేయండి, హేను బానే ఉంది అని చెప్పేసి డాక్టర్ వెళ్ళిపోయారు. తర్వాత ఇంకేం గుర్తుందంటే, నాకు మా డాడీ వచ్చారు. నాకు ఎప్పుడు కూడా అన్కాన్షియస్ మైండ్ లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మా డాడీ వచ్చి నా పక్కన కూర్చొని నా నెత్తి మీద చేసి ప్రేయర్ చేస్తున్నట్టే కనిపించేది. మా అత్త, మా డాడీ వాళ్ళ అక్క, ఆవిడ ఎప్పుడు కూడా నా కోసం లేవు 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 అని ఏడుస్తూనే ఉండేది.
నేను ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్నప్పుడు ఎక్కువ నాకు ఎవరు కనిపించారంటే మా డాడీ, మా బావగారు. నా నా బెడ్ ఐసీయూలో డోర్ పక్కనే ఉంటది అనమాట. నా ఎదురుగుండా వాష్రూమ్ ఉండేది. నాకు ఎప్పుడు మా బావగారు వాష్రూమ్ లో ఉన్నట్టే కనిపించేది. బావగారండి మీరేంటి అక్కడ ఉన్నారు, అక్కడ ఎందుకున్నారు, మా బావగారు అక్కడ ఎందుకున్నారు అని అడిగేదాన్ని. అమ్మ మీ బావగారు లేరమ్మా అక్కడ, బావగారు కింద ఉన్నారు, ఆయన వాష్రూమ్ లో ఆయన ఎందుకుంటారు అక్కడ అని చెప్పేవారు. మా బావగారు అనేవారు నాతోటి, ఇక నుంచి నేనే నీకు కౌన్సిలింగ్ చేసేది, నీకు అన్నయ్య లేరు కదా, ఇక నుంచి నేనే నిన్ను చూసుకునేది, నీ బాధ్యత నాదే అని మా బావగారు చెప్పారు. నాకు అలా వినిపించేది. నేను అనుకునేదాన్నో నాకు నిజంగా నాకు అలా వినిపించేదో మరి నాకు తెలియదు, కానీ అదంతా నా సబ్ కాన్షియస్ మైండ్ లో జరుగుతా ఉండేది. మొత్తం అంతా దేవుడు, నిజంగా దేవుడే నన్ను బతికించాడు. నేను చచ్చిపోయాను చెప్పాలంటే, నిజంగా నేను చచ్చిపోయాను. మరి డాక్టర్స్ ఏం చెప్పారో నాకు మా ఇంట్లో చెప్పలేదు, నేను భయపడతానని చెప్పలేదో ఏమో మరి నాకు ఇప్పటికీ తెలియదు. డాక్టర్స్ ఏం చెప్పారంటే ఏమీ చెప్పలేదు, రాంగ్ ట్రీట్మెంట్ అయ్యింది నీకు, రాజమండ్రిలో రాంగ్ ట్రీట్మెంట్ అయ్యింది అనే చెప్పారు. చెప్పించి అక్కడ డాక్టర్స్ ఏం చెప్పారో మరి నాకైతే ఇప్పుడు దాకా చెప్పలేదు మా పేరెంట్స్. నాకైతే నిజంగా నేనైతే చచ్చిపోయిన దాన్ని దేవుడు నన్ను బతికించాడు. దేవుడు చేసిన కార్యమే ఇదంతా. దేవుడు చేసిన కార్యం మీ అందరి ప్రార్థన వల్లే నేను ఈ రోజు బతికున్నాను. అప్పుడు కూడా ఎక్కువ అడిగేదాన్ని, నేను ఐసీలో ఉన్నప్పుడు నేను చచ్చిపోయాను కదా, నేను బతికలేను కదా అని అడిగేదాన్ని. వాళ్ళందరూ నేను చచ్చిపోతే నువ్వు మాతో ఎలా మాట్లాడతావు, ఎందుకు అలాంటి పిచ్చి మాటలు మాట్లాడతావు, నువ్వు బతికే ఉన్నావు అనేవారు. లేదు నేను చచ్చిపోయాను, నాకు తెలుసు నేను చచ్చిపోయాను, నాకు తెలుసు అని చెప్పేదాన్ని నేను వాళ్ళతో. వాళ్ళేమో కాదమ్మా ఎందుకమ్మా అలాంటి మాటలు మాట్లాడతావు, నువ్వు బతికే ఉన్నావమ్మా, నువ్వు నిద్రపోకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావమ్మా అని చెప్పేవారు వాళ్ళు. ఏదేమైనప్పటికీ ఒక డేట్స్ నాకు సరిగ్గా గుర్తులేవు. మండే కాన్షియస్ లోకి వెళ్ళిపోయినట్టున్నాను. నెక్స్ట్ గుడ్ ఫ్రైడే అయిన తర్వాత సాటర్డే గుర్తుంది. సాటర్డే వచ్చిన వాళ్ళు అందరూ గుర్తున్నారు. ఇంకా సండే గుర్తులేదు, మండే గుర్తులేదు, ట్యూస్డే గుర్తులేదు. వెన్స్డే మెలకు వచ్చింది. వెన్స్డే డాక్టర్ వచ్చారు. టాయిలెట్ కి వెళ్ళే దగ్గర మంట వచ్చేస్తుంది డాక్టర్ అని చెప్పాను నేను. అంటే డాక్టర్ ఏమో నువ్వు లెగిసి నడిస్తేనే కదా తీస్తాము అని అన్నారు. లెగిసి నడుస్తాను అన్నారు. లెగుస్తావా నిజంగానే అన్నారు. లెగుస్తాను అని అన్నాను. అంటేనే సరే తీసేయండి నడుస్తుందంట అన్నారు. తీసేశారు. నేను లెగిసి నడిచి టాయిలెట్కి వెళ్ళాను. తర్వాత ఇంకో 2 days కి నాకు డిశ్చార్జ్ ఇచ్చేసారు. ఇంటికి వచ్చేసాము. ఇదంతా దేవుని కృప. దేవుడు నన్ను గూర్చి ఆయన మహిమ పొందుకోవాలని దేవుడు ఇదంతా కార్యం చేశాడు. నా కోసం ప్రార్థన చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇదంతా దేవుని కృప, దేవుని మహిమ, దేవుడు మహాప్రేమ నా పట్ల ఉంది కాబట్టి ఈ రోజు నేను ఇలా బ్రతికున్నాను. దేవుడి